హాయ్ హలో వివర్స్ నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ ఇంటర్వ్యూస్. టుడే మనం మామిడి తోట పెంచే అన్న దగ్గర రావడం జరిగింది. దాని యొక్క పెంపకాలు, దాని యొక్క డీటెయిల్స్ ఒకసారి మాట్లాడి ఆయనతో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని యొక్క అన్న నమస్తే. హలో నమస్తే, నా పేరు లక్ష్మణ సార్. లక్ష్మణ ఎక్కడ? ఐజా మాది ఊరు ఐజా. ఐజా సార్. ఇక్కడ మామిడి తోట ఎన్నో చేస్తున్నాను పెంపకం 20 ఏళ్ళ నుండి చేస్తున్నాం సార్. 20 ఏళ్ళ నుండి చేస్తున్నాం. పెద్ద అనుభవమే మీది. అదే చేస్తున్నాం సార్. సార్ ఇట్లే ఉంటుందా మీకు మంచిగా దిగుబడి? ఈసారి బాగున్నాయి. ఈసారి మాత్రం వచ్చిన వాళ్ళకి బాగానే దిగుబడి వచ్చింది, కానీ కొంత పురుగుల వల్ల అది నల్లి, మిరపతోట నల్లి వల్ల కొంచెం దిగుబడి తక్కువనే వచ్చింది సార్. మా లెక్క వాళ్ళకి వచ్చిన వాళ్ళకి బాగానే దిగుబడి వచ్చింది. అందులో ఫస్ట్ వరకు రేట్లు బాగానే ఉన్నాయి సార్. ఇట్లా పంట ఇది ఖరాబ్ అయితే ఏమైనా తెగులు అట్లా వస్తాయి? ఇట్లా తెగులు ఇది ఏమంటే నీళ్ళు లేక ఇట్లా వచ్చినాయి సార్. నీళ్ళున్న తోట మాత్రం ఈసారి ఎండలు కూడా ఎక్కువ ఉండవు సార్. ఈ 7 ఎండలు ఎక్కువ ఉన్నాయి. అందులో వాతావరణం కూడా మాకు అనుకూలంగా లేదు సార్. మాకు కరెక్టే. వస్తే కొంచెం వర్షాలు బాగుంటే ఈ సంవత్సరంలో దిగుబడి కూడా మంచిగా వస్తుండే. మాకు ఎంత అనుకూలం అంత ఉంటుండే సార్. లేదు, అది వచ్చిన వాళ్ళకి సంవత్సరానికి వచ్చేసి 5,70,000 ఒక తోట సార్. 5 తోటలు పట్టినా నేను. ఇక్కడ నరవ సైడ్ 10 ఎకరాలు తీసుకున్నా, ఆడ 20 ఎకరాలు తోట సార్. అట్లా గుత్తగా తీసుకుంటాం, లీజుకి తీసుకుంటాం. ఇందనే కాడ మళ్ళా శాసనపల్లి అవతల రాచి ఆడ తాడుకుంట కాడ తోట తీసుకున్నాం. తోటలో తీసుకున్నాం సార్. అట్లా చేస్తాం సార్. ఇంకా ఏమంటే మాకు కడుపు తిప్పలో ఇంకా మాకు చేంజ్ చెట్టు ఏం లేదు. దాని మీద బతకలం ఆవరేజ్ గా, దాని మీద బతకలం. బతంగా నుంచి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? ఏం లేదు సార్ మాకైతే. మాకేం లేదు. ఇదే ఇప్పుడు కౌలుదారులకి ఏదో ఇస్తామంటారు దండి. ఒకసారి ఆడ అందునే శాసనపల్లి కన్యాతులకి భూమి పైసలు ఇస్తాం, కౌలు తీసుకుని కౌలు పైసలు ఇస్తామని అంటే లేదు. ఆ వల్ల సుల్లగల సార్. ఎవరో మానుబాడు తిన్నతోడు పుణ్యం అది. మనకైతే ఏం లేదు సార్. అటనే మరి గాలి వాన వచ్చిన మొత్తం గడువు అది చెట్లు గిట్లు ఇరిగిపోయి కాయలు కింద పడిపోయిండే. అప్పుడు కూడా చెప్పారు సార్, ప్రభుత్వం ఏం మాకు సౌకర్యం లేదులే, మాకు మా కష్టమే మాకు. అంతే. ఏం బాగుండే ఇప్పుడు బాగుంది. ఎప్పుడు గవర్నమెంట్ ఉంటాయి కదా, ఈ వచ్చి కూడా బానే అది ఇది అన్న కానీ ఇంతవరకు మళ్ళీ ఏం చేస్తాడో ఏం లేదు. ఇంకా చూస్తే తెలుస్తుంది ఆయనది. ఇంకా ఆయన అయితే కొంచెం కొంతమంది బాగా చేసినాడు, కొంతమందికి అంతగానే ఏం పెద్దగా కనపడతలేదు. చేసిన వాళ్ళు మాత్రం ఆయన కూడా తిన్నాడు. మాకు చేంజ్ చెట్టు లేదు, ఏం లేదు. నా పిల్లలకి నా కనీసం అంటే 60 ఏళ్ళు దగ్గర ఉండే. నా పిల్లలకి కూడా 50-60 దగ్గర ఉండే. పింఛన్లే ఏం లేదు మాకు. ఇంటికి కూడా ఇల్లు లేదు. నాకు చాలా బాగా ఏమంటే చేస్తున్నాం దందా, కానీ మాకు ఏం ఆకుపోయి లేదు సార్. ఏం లేదు. కానీ మరింత బీద పరిస్థితుల్లో ఉండే పెద్ద పెద్ద పంటలు పండేసి అంటే మీ అక్కడతో సౌకర్యంతో అప్పులు చేస్తాం, తెచ్చినా ఇక్కడ పోస్తాం. మళ్ళీ అమ్మినాక వాళ్ళ దుడ్లు వాళ్ళకి ఇస్తాం. వడ్డీ వేసుకుంటాం. ఏమన్నా దాంట్లో 5-10 మిగిలితే మాకు కడుపుకు జరిగిపోతాం. వాస్తవమే లేదు. ఇప్పుడు ఏమంటే ఇంకా వాళ్ళకి వడ్డీలు మిత్తులు చేస్తే కల్లా ఈ మందుల కానిడు వాళ్ళ కానిడు ఏమంటే మాకు 5 మంది ఉన్నారు. నా 2 కొడుకులు 2 బిడ్డలు. 2 బిడ్డలు ఇచ్చేసిన అన్న. 2 కొడుకులు ఉన్నారు. ఒక 4గురికైనా కూడా ₹1,00,000 ఖర్చు వస్తుంది సార్. ఒక సంవత్సరానికి ఒకసారి. అవుట్లా కాడికి ఇంత ఈ 5 చేసుకుని మళ్ళీ కూలినాలు చేసుకుని బతాం. పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక ఆయన 10 చదివినాడు, ఆయన 9 చదివినాడు. ఇదే వ్యాపారమే చేసుకుంటాం సార్. వాళ్ళైతే మంచి ఏ చదివేం లేదు. మాకు చేత కాదు ఇంక చదివించేది. ఇదే వ్యవసాయమే చేసుకుని పనికి చేయందుకోవాలి అంతే సార్. నన్ను ఒక్కని నానే ఎన్నాళ్ళు చేతు, నా పిల్లలు ఏదో ఇంత చేస్తారు, వాళ్ళు కష్టపడతాం అంతే. చదివిస్తే ఇంకా మంచి భవిష్యత్తు వస్తుంది. భవిష్యత్తు వస్తుందంటే ఉన్న వాళ్ళకి చదివేశారు సార్. లేని వాళ్ళకి ఎంత చదివినా కూడా అంతే. మా మస్తు చూసినాం కానీ వాళ్ళకి అవసరం లేదు. ఏమన్నా డబ్బు ఉన్నోడు అయితే పోస్తాడు, లక్షల జాబ్ చేసుకుంటాడు. అది దైవాధీనం సార్. చదివి కూడా మా కష్టం మాకు తప్పదు సార్. ఎవరు వచ్చినా మాకు తప్పదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడు, ఆయన కూడా మరి ఆయనది ఎంతనో ఏం కథనో మాకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఒక 6 నెలలు అయితే రాయబా ఇది ఏదో ఓట్లు ఉండేవి. ఇంకా ఓట్లు అయిపోయినాక మరి ఎంత తెలుస్తుందో ఆయనది తెలుస్తుంది. ఎంపీ ఓట్లు అయిపోతాయి. మరి ఆయనది ఒక్కటి అయిపోయినాక రేపు ఇల్లు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ నాన్న కూడా ఇంటికి పెట్టుకోండా. మరి ఆయన సహాయపడతాడా లేదా అని ఆయన దేవుడు తెలుసు. మాట అవసరం చెప్పాలి కదా సార్. నాన్న కూడా 2 కొడుకులు ఉన్నారు, 2కి పెట్టినాను. ఒక్కనికన్నా ఇచ్చేది కూడా సంతోషపడతాను తలుచుకుంటే. ఆయన కూడా ఎంత వయసు ఉంది పిల్లలకి? ఒక్కనికి 23 ఉంది, వానికి 20 ఏళ్ళు ఉన్నాయి. నా బిడ్డలకి ఇంకా వాళ్ళకి పెళ్లి చేసిన పిల్లలకి అందరూ అయిపోయినారు. వాళ్ళకి వస్తే నువ్వు లైఫ్ చెప్పలేము అంతే.
అదే ఇంకా మరి నాకు వచ్చితే బీదవాడికి పెట్టుబడులు తెచ్చుకొని ఇదంతా కొనసాగిస్తున్నాం అంటే నిజంగా కూడా గ్రేట్. మామూలుగా సాధ్యపడ నాలుక బాగుంది అన్న, మంచిగా ఉంది. మీలాంటి రోజు సార్తోనే ఆదో 5-10 అంటే మళ్ళా పైసలు కూడా ఇచ్చి పుచ్చుకుంటేనే తర్వాత ఇస్తారు, లేదంటే ఇంకా ఆడికి ఒక్కనాటికే కాడ. ఇప్పుడు నీకు ఇవ్వకుంటే ఇంకా మళ్ళీ సార్ రానిస్తావా? రాని. అట్లా నేను నా యాదవ్ 4 ఇట్లా మంచిగా ఉండా ఏదో 10 తెచ్చుకుంటే ఇక్కడ చేసి తోటలో పోసుకొని మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా. నా కడుపుకు నాని యాదవ్ కష్టం చేసుకొని బతికిపోతున్నా సులభంగా జీవనం చేస్తున్నాం అంతే, ఏం లేదు. ఇంత వ్యాపారం చేసాడు బావ బతరానికి ఏం లేదు, ఆ దేవుడు ఎంత ఇస్తే అంత నన్ను వెళ్ళిపోతాను. ఎట్లా ఎకరానికి సంవత్సరం కాపు ఎంత వస్తుందన్న? ఎకరా అంటే సార్ 10 ఎకరాలు పట్టుకున్నావు ఓసారి, ఓన్లీ ఎంత 10 ఎకరాలకైనా కూడా 6 లక్షలు 5 లక్షలు గుత్త పడతాం సార్. గుత్త పైన దానికి పెట్టుబడి కనీసం అంటే వీళ్ళతోనే కదా రైతుతో గుత్తలు పట్టుకుంటాం మామ, అంతే గుత్తలు పట్టుకుంటాం కాబట్టి ఒక 10 ఎకరాలు ఉంటే 5 లక్షలు 6 లక్షల వరకు గుత్త పట్టుకుంటాం. మళ్ళీ దానిపైన 2 లక్షలు పెట్టుబడి వస్తుంది. 7 లక్షలు పోతే దాని యాన దేవుడికి పంట పండితే 6-7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు దగ్గర అయితే మాకు అంత ఖర్చులు పోయి కమిషన్లు కిరాయిలు కానీ పోయి ఏమో దాంట్లో 1,50,000 మిగిలితే పెద్ద పని సార్. సంవత్సరం కూడా తనలాడితే ఇంకా అది కూడా రాదంటే అది కూడా పైన రేట్లు కానీ పడిపోతే అది కూడా రాదు. ఇంకోటి పనులు ఇవన్నీ పైన మాగినట్టువేనా లేకుంటే ఏదైనా కార్బైడ్ అవి వేస్తారా? ఏం లేదు సార్, అవి కార్బైడ్ ఇప్పుడు ఫుల్ అదునికి వచ్చినాయి సార్. ఇక్కడ తెల్లగా ఇది వచ్చింది కదా వైట్నెస్, ఈ తెల్ల చెట్ల వేస్తే వచ్చిన చెట్ల మీదనే మాగుతాయి సార్ అట్లా. ఇప్పుడు ఒరిజినల్ మాగుతాయి, ఇంకా రెడ్ కలర్ వస్తాయి. అది తెల్ల కలర్ ఇక్కడ పైన పొడలాగా ఇట్లా వస్తుంటాయి పొడల మీద. అది కాయ ఓల్డ్ గా ఈ కాయ మీద ఇప్పుడు కింద అయినా బూజు ఉందే కదా, మన మాక మీద ఫోర్డ్ వేసుకుంటే కాయ మీద ఆల్రెడీగా బూజు వచ్చింటది ఆల్రెడీగా, అంటే అదునికి అయినప్పుడే ఫోర్డ్ వస్తుంది. అందుకు అది నేచురల్ గానే వచ్చింటది ఆల్రెడీగా అప్పుడే వచ్చేసింటది. కాయ మీద ఫోర్డ్ వచ్చేసి మీరు ఏమంటారు అంటే మంది వేసింటారు బూజు బూజు ఉంచుడు మీకు వెళ్ళి అంటారు. అదే దాని తప్ప అది ఎప్పుడే గానీ. అది కూడా తెల్ల టైపే ఉంటది కదా మందు. తెల్లది అప్పుడు కార్బెంట్ సీడ్లు కట్టేస్తారు మా పెద్దలు, మా నాయన అలా ఉన్నప్పుడు ఆ సీడ్లు కట్టి ఇక్కడ మండ పెట్టి ఆడోడి రోడ్డు పెట్టి మండ పెడితే అవి మాగుతున్నాయి అనమాట. స్పీడ్ గా మాగుతాయి కదా. అది స్పీడ్ ఏం మాగదు, కొంచెం అది కూడా 5 రోజులు 6 రోజులు అయిన తర్వాత మాగుతున్నాయి. మనం చిన్నతనం ఉన్నప్పుడు చూస్తుంటే. ఇప్పుడు మా వ్యాపారం చేసాం కాబట్టి అవి లేసారు. ఏమంటే అదునికి వస్తున్న కాయనే మా పాకానికి వచ్చిన కాయని తెంపేస్తాం. ఇప్పుడు మాకు తెలుసు కదా ఏ కాయ ఇప్పుడు ఇట్లా వచ్చిట్టుగా ఓల్డ్ మచ్చలు వచ్చినాయి కదా, పొడలు వచ్చినాయి కదా, ఆ కాయ ఉండే తెంపేసుకుంటాం. ఇట్లా కొంచెం నేత సరుకు ఉన్నది అనుకో తెంపేయము అనమాట, మాగదు అది. ఇది ఊకేసినా కూడా ఒక ఇప్పుడు ఓల్డ్ గా మంది కార్బిడ్ వేస్తే అప్పుడు 3-4 రోజులు మాగుతుంది. ఇప్పుడు ఇది కనీసం అంటే 6-7 రోజులు కావాలి ఈ పండు మాగాలంటే, మంచిగా మాగాలంటే. అంతే సార్. 20 ఏళ్ళ నుంచి దీంట్లో ఉన్నా సార్. అట్లా ఏం ఎంత తోట ఉంది నీకు? ఇది 180 చెట్లు ఉన్నాయి. ఇది ఎన్ని ఎకరాలు మాకు తెలియదు, చెట్లు లెక్క మాకు. చెట్లు లెక్క కొన్ని చెట్లు అన్ని పోయినా బేలు గారు 1 ఎకరా పొలం ఒక బీడం చూస్తారా కదా, ఆ మధ్యలో కూడా గ్యాప్ ఎక్కువ ఉంది కదా. ఆ వల్ల మాకు ఏం లెక్క, రైతుకి అది లెక్క, మాకు చెట్ల లెక్క అంతే. ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్ల లెక్క. దాన్ని పట్టుకొని మాట్లాడతాం సార్. 180 చెట్లు. 180 చెట్లు చెట్టుకి ఇంత లెక్క నువ్వు లెక్క 5,70,000 ఇది గుత్త మాట్లాడుకున్నాం. పెద్ద అమౌంట్ మాట్లాడుకున్నాం. గాది ఇప్పుడు ఇదే రోడ్డుగా ఆడ 10 ఎకరాలు బిట్టు ఉంది, నేత కొమ్మలు ఇది ఉండేది. అది 4 లక్షలు 2 ఏళ్ళకి. దీని అవతల తోట ఉంది, అది 300 చెట్లు ఉన్నాయి, 3 లక్షలు 2 ఏళ్ళు. అట్లా చూసుకుంటాం సార్. ఏం దానిలోకే కాపు ఎక్కువ వస్తుందా? ఏజ్ ఎక్కువ ఇది చెట్లు పెద్ద ఉంది కదా సార్. ఇప్పుడు ఎట్లా ఉంటావు 4 కొమ్మలు ఎక్కువ పెరిగినవి, ఆడోకాయ ఉన్నా కూడా చెట్లు కాయలు తలగ 2-3 బాక్సులు పడుతుంది. సన్న కొమ్మ తెంప తలగల 1 బాక్స్ పెడతా అయిపోతుంది చెట్టు. అంతే సార్. ఆడ ఏమో మనము ఇప్పుడు చూసి కాట్లా పడడానికి మాకే అట్టే సార్. ఇప్పుడు ఎంత సూచి చేసినా కూడా రైతుకి ఏం లే, ఆడ వ్యాపారం ఎంత పోతుందని ఎమ్మనే సెల్లులో వస్తుంది సార్. ఇప్పుడు మేము బతకలాంటి అయిపోయింది. లేదు నువ్వు చెప్పేదాన్ని బట్టి కొత్తగా ఎవరన్నా పంట వేయాలనుకుంటే కూడా ఆదర్శంగా ఉంటుంది తెలుసా అనుకుంటావు. కానీ నువ్వు ఇప్పుడు చేసింటావు కదా, నువ్వు ఎట్లా పండించినావు, ఏం చేసినావు, ఎట్లా మందులు వేసుకుంటున్నావు, ఇవన్నీ విని వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పంట అనుకూలిస్తే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. మంచిదే. నీవు ఇప్పుడు సారు విద్య నేర్చుకునే తోనికి టీచర్లు గురువులు అయితే రైతు పని నేర్చుకున్నాను నీవు గురువే సారు. ఎప్పుడే గాని రైతు ఎప్పుడు బాగుండంటే మా లగ్గోళం బాగుంటది సార్. అంతే. ఆయన ఆనందం ఉంటేనే మా ఆనందం ఉంటది. ఏమంటే ఆయనకు 10 రూపాయలు దొరికింది అనుకో, మాకు 10 రూపాయలు తుట్టు వచ్చింది సార్. నేను బతకలేక మేము వచ్చినాం సార్ నీ కడవను. 5-10 ఇడిచిపెట్టి రొడ్డి షాప్ అంటే ఫోన్ లేరా మా కాడ బతున్నా ఇన్నాళ్ళు వచ్చినాడు చేసుకొని బతు పడ్డా ఏడ్చుకుంటే పోసుకుంటా 20, 30, 50 తగ్గుతాడు అనమాట. అదే మాకు సంతోషం. రైతు ఎప్పటికైనా ఆనందమే ఉండాలి. బాధపడితే ఆయన బాధపడినప్పుడు మనం ఏం చేయలేం సార్.
మా కష్టం మనం చేస్తాము బతాము అటోళ్ళక ఉమ్. ఇన్నేళ్ళు సర్వీస్ ఉంది కదా యాదో దాని మీదనే బతున్నాం సార్ ఈ చెట్ల మీదనే బతున్నాం దీని మీద బతికి అవద్దమే అవసరం లేదు మాకు ఉమ్. 20 ఏళ్ళ నుంచి మామిడి తోట మామిడి తోటనే పోయి చేస్తున్నాను నేను మాకేం మా నాయన కానుంటే ఇది పెద్ద అనుభవం ఉంటుంది నీకు. చేసిన అనుభవం అంటే మా అన్ని సులమాలు చెప్పుకొని ఏం చేయాలి సార్ బతిని కాడు బతాం ఇదే చూడబా ఒకటి నేను అడుగుతా ఎప్పుడు కాపు కన్నా ముందు స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఈ వర్షము ఆ టైంలోనే మీకు ఎప్పుడు పంట స్టార్ట్ అయ్యేది? మాకి ఈ ఒట్టి చెట్లు గుర్తుపట్టడం సార్ అదే ఎప్పుడు మీకు start ఇప్పుడు అయ్యేది? చలికాలమా లేకుంటే వాన లేదు సార్ ఇప్పుడే తోట ఇప్పుడు జూన్ వస్తది జూన్ లో ఏం చేస్తామంటే మా ఇదల్లా తోటలు ఆడే ఉండవని ఫోన్ల ద్వారా మాకు కనుక్కుంటాం అనమాట అది కానీ అడిగేది మన చెట్లు ఉన్నాయి కదా చెట్లను నువ్వు కాపుకు రానికి కింద నువ్వు సూపర్ పొటాసి ఇరిగా అదే మంది ఎట్లా వేసుకుంటావు ఇది పంట నీకు ఇది పట్లేదు ఇది పెడతాం సార్ ఎరువు పెడతాం ఫిబ్రవరిలోనా లేకుంటే నీకు కాయ స్టార్ట్ పెట్టాలంటే ఈ జూన్ లో పెట్టేస్తా ఎరువు అంటే పసిలు ఎరువు జూన్ లో పెట్టేస్తా జూన్ లో పెట్టేసినాక 7వ నెలల సూపర్ పొటాస్ వేస్తా దాని మీద మళ్ళా ఎరువు పైన సూపర్ పొటాస్ వేసి దానిపైన ఒకవేళ నీళ్ళు లేకుండా నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇడిచినాక ఇంకా అప్పుడు ఇంకా కటింగ్ చేసుకుంటాం అప్పుడు కటింగ్లు అయిపోతాయి కటింగ్లు అయిపోయినాక 10వ నెల అది 10వ నెల అయిపోయినాక అది వస్తుంది ఇంకో నెల 11 నవంబర్ కదా నవంబర్ లో ఇంకా పూత ఆడ వస్తుంది సార్ అప్పుడు మందులు కొట్టుకోవాల్సిందే అప్పటి నుండి జనవరి వరకు పోతూనే ఉంటది నీకు ఈ 180 చెట్లకు నీకు పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది? ఇది 180 చెట్లకి ఒక్కసారి 30,000 వస్తుంది సార్ గోల్డ్ ముందు అది డిఏపి మనం గట్టి మందులు పెడతాం అనమాట అవి ఈరిగలు పెట్టినామంటే చెట్లు గబ్బులేస్తామని ఓన్లీ డిఏపి ఇంకా లైట్ గా అది 4 దంచి 5 దంచి 6 దంచులకు ఒక సంచి ఈరిగా వేస్తాం కలుపుతాం మిక్సింగ్ చేస్తాం మిక్సింగ్ చెట్టుకి ఎంత తింటది ఇది 3 తింటదా 2 తింటదా దాన్ని గట్టి రింగ్ తీసి పోసేస్తాం ఈ పేడ ఎరువులు ఆ పేడ ఎరువు ఫస్ట్ వేసినాక తర్వాత మంది వేస్తాం ఎరువు తినాలి కదా సార్ ఫస్ట్ అది 2 ఏళ్ళ వరకు పట్టుకొస్తుంది నిదానం తింటది కాబట్టి దాని తర్వాత అది వేస్తాం అది వేసిన తర్వాత నీళ్ళు ఉంటే ఫుల్ వానలు పడితేనే పెట్టుబడి పెడతాం బాగా ప్రతి సంవత్సరం కాపు వస్తుందా? ఈసారి బాగా వస్తే రెండోసారి బాగా రాకుండా ఇప్పుడు జనరల్ గా ప్రతి పంటలు అట్లే ఉంటాయి కదా మిరపను యాదో ఈసారి కొడితే నెక్స్ట్ సారి తక్కువనే వస్తుంది అట్లా ఏదైనా ఇప్పుడు చెట్టు మొత్తం బరువు ఓల్డ్ అయినాక నెక్స్ట్ సంవత్సరంలో ఎట్లయినా తక్కువ వస్తుంది సార్ అదైతే వాస్తవం సార్ ఖచ్చితంగా మాట అయితే మనం కూడా చూస్తాం కదా ఇన్నాళ్ళు ఈ ఈ చెట్టు బాగా కాసింది అనుకో మంచిగా దానికి అదేడే మస్తుగా ఉంటది నెక్స్ట్ ఏమంటే రెస్ట్ తీసుకునే సరిపోతుంది టైం కాకపోతే ఊకున్నట్ట చెట్టు ఒక పాల భాగం కాస్తుంది అంతే సార్ ఊకే మళ్ళా అనుకున్నాక కాసింది అనుకో మళ్ళీ ఆట ఎప్పలాకని కాస్తుంది కొంచెం ఫుల్ పంట వచ్చింది అనుకో అది రెస్ట్ తీసుకుంటది ఖచ్చితంగా అంతే సార్ ఎవరైనా అంతే సార్ నేను ఒక్కని కాదు ఎవరైనా అడిగి అదే చెప్తారు మనకు అవసరం లేదు సార్ వీళ్ళే ఎక్కువ తీసుకొస్తాం కదా తీసుకుపోతారు సార్ నా కాడ మార్కెట్ మార్కెట్ కి ఓల్డ్గా నాదే బులోర్ ఉంది సార్ సొంత బులోర్ తెచ్చాడు పిల్లోనికి ఇంకా అదే తోలుతాం సార్ అట్లే హైదరాబాద్ కి తోలుతాము ఎవరైనా పార్టీ వస్తే పార్టీ పట్టిస్తాం హైదరాబాద్ ఛార్జీలు నుంచి 7,000 10,000 కిరాయి సార్ కిరాయి 8,500 ఇస్తారు ఇస్తారనే ఇంకా మా చిన్నోడు ఇంకా అది కంతల ప్రకారం బులోర్ తెచ్చుకున్నాడు సార్ ఆడెంత పోతుంది కేజీ ఒకవేళ అప్పుడైతే ఫస్ట్ లా 3వ నెలల మార్చిలా అప్పుడు 90,000 టన్ను 80,000 టన్ను మార్చిలా అంటే 20 తారీఖు నాడు అప్పుడు ఏప్రిల్ 20 తారీఖు వరకు బాగానే పోయి రేటు సార్ 60,000-70,000 వరకు బాగానే ఇప్పుడు డౌన్ అయిపోయింది సార్ మొన్న నెలల నుండి 4వ నెల ఎప్పుడు వచ్చానో 20 తారీఖు వచ్చానో డౌన్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఎంత 30,000 కానుండి 40 ఎవరిది 50,000 పోతుంది సార్ ఎక్కువ 30-40 నడుస్తుంది సార్ మార్కెట్ సంతోషం ఓకే థ్యాంక్స్ సార్ ప్రతి స్టేజ్ నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ వరకు దీనికి కాపరేట్ అన్ని ఓకే సార్ అంతే నా లైన్ నాకు తెలిసిన కాడికి చెప్పినా సార్ అంతే ఊరికి తెలియనట అవసరంగా ఎవరో చెప్తున్నారని వాళ్ళు ఊహించుకొని చెప్పేది అవసరం లేదు సార్ బాయ్ ఓకే సార్ థ్యాంక్స్ సార్